బైబిల్ని మీలాంటి పాస్టర్లు క్షేత్రస్థాయిలో ఎందుకు దానికి అంటే ప్రజలకు తీసుకుపోవడానికి మీరు ఎందుకు కృషి చేస్తలేరు, ఎందుకు విఫలమయ్యారు? అంటే బైబిల్ని అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడం కంటే కూడానండి, అర్థం చేసుకునే విధంగా మనుషులు లేకపోయారండి. దానికి కారణం చాలా ఉన్నాయి, కానీ చెప్పాలనే ప్రయత్నాలు మేము ఎన్ని చేస్తున్నా, ఇలా రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు, కొంతమంది పెద్దలు ఉన్నారండి, లలిత్ కుమార్ అన్నగారు కావచ్చు, కరుణాకర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వాక్య వక్రీకరణ చేయడం వల్ల కూడా మా ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నాలు జరుగుతున్నాయండి. స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కడ ఉంది సార్? ఒకప్పుడు వరకు ఉంది, కానీ ఈ రోజున ఎంతగా మేము సువార్త ప్రకటించాలన్నా ఏదో రకమైన ఆటంకం. మతాలు మార్పిచ్చేస్తున్నారండి, ఇంటింటికి వచ్చి వాళ్ళని వీళ్ళు బలవంతం చేస్తున్నారని చెప్పి సువార్తకి మాకు స్వాతంత్రత ఎక్కడ ఉంది సార్? కాదంటారా? ఏదో పాంప్లెంట్లు పంచడం, లేదంటే ఒక చిన్నపాటి వెహికల్ వేసుకొని ఊర్లలో గ్రామ స్థాయిలో వెళ్ళడం, దేవుని గురించి ఒక చెప్పడం, ఇష్టం లేదన్నా కూడా పాంప్లెంట్ ఇచ్చి చదవడం, దేవుడు మిమ్మల్ని ఇష్టం లేదని చెప్పి బలవంతంగా ఎక్కడన్నా పోనీ బాప్తీసాలు ఇచ్చినట్టు కానీ, బలవంతంగా క్రిస్టియానిటీలోకి తీసుకెళ్ళినట్టు కానీ ఎవరైనా కనబడితే బలమైన చట్టాలు తీసుకురండి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, తప్పేముంది? ఎక్కడా బలవంతపు మత మార్పిడి జరగలేదే.